అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 7వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా వారికి అయితే తెలుస్తాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారు ఎంతో మృదు స్వభావులు అని చెప్పుకోవచ్చు. ఎంతో దృఢ సంకల్పం కలిగిన వారు. వీరికైతే ఈరోజు అసలు అసాధారణమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో చాలా గొప్ప రోజుగా అయితే మిగిలిపోతుంది. కొన్ని గంటల తర్వాత వీరికి తప్పకుండా ఆశ్చర్యం కలిగించే ఒక వార్త అయితే హఠాత్తుగా ఊహించిన విధంగా వీరి కళ్ళ ముందు నించోబోతుంది. అయితే 100% అయితే మీరు విన్నది నిజం. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరికి ఒక మహాద్భుతం అయితే జరగబోతుంది. ఆ అద్భుతం తెలుసుకున్నప్పుడు మీకు ఎంతో ఆనందంలో ఉక్కిరిబిక్కిరి కాబోతున్నారు. సుదీర్ఘ నిరీక్షణలో మీకు ఒక ముగింపు అయితే పలకపోతుంది. గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది కనుక మీకు చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే కనుక ఈ రోజున గోచార స్థితిగతుల వల్ల కావచ్చు, గ్రహ పరిస్థితుల వల్ల కావచ్చు, మీకు ఈ యొక్క రాశి గల వారికి అత్యంత అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మీరు స్థాపించబోయే ఎటువంటి పనైనా సరే, మొదలుపెట్టబోయే ఎటువంటి కార్యమైనా సరే తప్పకుండా ఎంతో మీకు చాలా లాభసాటిగా అయితే ఉండబోతుంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు సైతం మీరు కళ్ళ కన్నటువంటి ఒక కళలు సైతం నిజం కాబోయే ఒక మధుర క్షణాలు అయితే మీ ముందు నిద్రపోతున్నాయి. ఆశ్చర్యంగా మీకు అకస్మాత్తుగా కొన్ని క్షణాలైతే మీ ఎదురుగా రాబోతున్నాయి. ముఖ్యంగా ఎటువంటి విషయాలైతే మీకు షాక్ ఇచ్చే విధంగా ఉంటున్నాయంటే కనుక మీలో తెలియనటువంటి ఒక బలహీనత కూడా ఉండబోతుంది. ఎంతటి కష్టాన్నైనా భరించే ఓపిక ఉంటుంది, కానీ నిరీక్షణకు మాత్రం మీరు వెయిట్ అస్సలు చేయలేకపోతున్నారు. అది ఆలస్యం అనుకోకండి. మీ మనసు ఇప్పటికీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడాను లోపల ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న విధంగా అయితే ఉండబోతుంది. ఎవరికైనా మీరు మాట ఇస్తే ఆ మాటను అస్సలు తప్పరు. ఆ సమయానికి అనుకూలంగా అయితే ఉండేలా అయితే మీరు చాలా విషయాల్లో చాలా తేలిగ్గా దొరకరు. ప్రతి ఒక్క దానికోసం ఎంతో పోరాడుతూ ఉంటారు. విజయాన్ని సాధించే వరకు కూడా ఆ పనినైతే మీరు విడిచిపెట్టరు. ఏదైనా ఒక రంగంలోకి, ఒక పనిలోకి మీరు మొదలు పెడితే అది ఎంత ఆలస్యమైనప్పటికీ కూడాను అది పూర్తి చేసే వరకు కూడా వదలని ఒక గొప్ప లక్ష్యం కలవారనైతే చెప్పుకోవచ్చు. అయితే మీ మనసులో లోతుగా ఉన్నటువంటి ఒక భావాన్ని, ఒక విషయాన్ని ఎక్కువగా ఏదైనా కానీ అనుకున్నారంటే మాత్రం అది సాధించే తీరుతారు. ప్రస్తుతానికి మీకు అటువంటి క్షణాలు అయితే ఎదురు కాబోతున్నాయి. అటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు ఎన్నో అవమానాలను అనుభవించి ఉన్నారు. ఎన్నో అవహేళనను చాలామంది చిత్కరించారు. అటువంటివన్నిటి కూడా మీకు అందరికీ ఒక సమాధానం చెప్పబోయే ఒక రోజైతే తప్పకుండా మీ ఎదురు నిలిచబోతుంది. అంటే మీ చేతిలో డబ్బు నిలవకపోవడం, అప్పుల సమస్యలతో ఉండడం, ఇవన్నీ కూడా మీకు ఈరోజు ముగింపుకు పలకబోయే ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. అయితే మీ మనసులో తుడిచివేస్తున్న ఒక ప్రధానమైన సమస్య, చాలా రోజుల నుంచి మీరు ఒక కోరిక అనుకుంటూ ఉన్నారు. అది ఎప్పటికీ ఆ కోరిక నెరవేరుతుంది. జీవితంలో చాలా చోట్ల సాధారణంగా అనిపించినప్పటికీ కూడాను భగవంతుడు నాకే ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నాను ఎన్నో ఏళ్ళగా అయితే మీరు ఆ బాధలను అనుభవించి ఉన్నారు. కానీ ఆ బాధకు ముగింపు పలబోయే ఒక సమయం అయితే ఈ సమయం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అయితే దొరకబోతుంది. దైవానుగ్రహం మీపై చాలా మెండుగా అయితే ఉండబోతుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రధాన అంశంలో కనుక వెళ్తే మాత్రం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేది కనుక మీరు తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యపోతారు. సొంత ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, చాలామందికి ఎంతో కళ్ళకంటూ ఉంటారు. ఒక సొంత ఇంటిని ఏర్పరచుకోవాలి, ఒక వాహనం కొనుక్కోవాలని. అటువంటి కళ అయితే నెరవేరబోయే రోజు. తప్పకుండా ఈ రోజున మీరు అటువంటి వస్తువులను కొనుగోలు చేయబోతున్నారు.
ఎటువంటి సమస్యలు లేకుండా డాక్యుమెంట్ సమస్యలు వంటివన్నీ కూడా ఎదుర్కోబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఎదుర్కోబోయే సమస్యలన్నిటికీ ఒక్కొక్క దానికి కూడా పరిష్కార మార్గం సులువుగా అయితే మీకు లభించబోతుంది. మీకు చేతికి వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. రేపటి రోజున మీ యొక్క రాశిగల వారికి మాత్రం ఎంతో భారీ అవకాశాలైతే మీ తలుపు తట్టబోతున్నాయి. సమయానికి అనుకూలంగా అయితే మీకు ధనం అందబోతుంది. సొంత ఇంటికి సంబంధించిన ఒక కళ మీకు తప్పకుండా నెరవేరబోతుంది. కొంతమందికి నిజమైనటువంటి ఒక కోరిక ఏంటంటే కనుక నలుగురిలో చాలా గౌరవ మర్యాదలతో ఉండాలని చెప్పి, అలాగే విదేశాలకు వెళ్ళి కొంతమంది విదేశీ ప్రయాణం చేయాలని, అక్కడ ఉద్యోగం లేదా అక్కడ స్థిర నివాసం చేసుకోవాలని, చదువు కొనసాగించాలనేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ వారికి ఏదో ఒక విధంగా అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా అడ్డంకులు ఏర్పడిన ప్రతిసారి ఎంతో కృంగిపోతూ ఉంటారు. కానీ ఈరోజు మధ్యాహ్నానికి మాత్రం మీకు అటువంటి అవకాశాలన్నీ చాలా చక్కగా అయితే మీ సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా సుదీర్ఘమైనటువంటి యొక్క కళ అయితే ఖచ్చితంగా నెరవేరబోతుంది. కుటుంబంలో శుభకార్యం లేదా సంతానంలో వివాహం కుదరలేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా సంతానం కోసం మీకు తప్పకుండా ఎదురు చూసినటువంటి ఒక మధుర క్షణాలు మీ ముందు నిలబడబోతున్నాయి. వివాహ యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి తప్పకుండా మంచి సంబంధాలు కూడా కుదరబోతున్నాయి. త్వరలో కూడా మీరు తప్పకుండా ఒక ఇంటివారు కాబోతున్నారు. మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొనబోతుంది. ఊహించని విధంగా అతి పెద్ద భారీ ఆందోళనను కూడా మీరు శాశ్వతంగా దూరం చేసుకోబోతున్నారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఆనందంగా ఉండబోతుంది. హఠాత్ పరిణామాలు జరగబోతున్నాయి. ఈ మార్పులన్నీ కూడా కొంతకాలంగా మీరు భరిస్తున్న కష్టాలన్నింటినీ కూడా తొలిచివేసే విధంగా అయితే ఉంటుంది. మిమ్మల్ని మరింత ఎక్కువగా పరిణితి చెందే విధంగా అయితే ఉండబోతుంది. అయితే మీ యొక్క వ్యక్తిత్వాన్ని మిమ్మల్ని ఒక పెద్ద మనిషిలా చేసి కలిగి ఉన్న గొప్ప విషయం ఏంటంటే కనుక కష్టంలో సుఖంలో కూడా మిమ్మల్ని మార్చుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఎన్నో కష్టాలను భరించి ఉన్నారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న క్షణాలు తప్పకుండా అయితే మీ ముందు ఉండబోతున్నాయి. మీకు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా చిరునవ్వుతో మీరు అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ వచ్చారు. ఆ భగవంతుడు సైతం మిమ్మల్ని మీకు తప్పకుండా ఒక అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పి మీకు తోడుగా నీడగా అయితే ఉండబోతున్నారు. మీరు చేపట్టిన ప్రతి ఒక్క పనిని శ్రమ నిరంతరం కూడా పట్టుదలనవన్నీ వీడకుండా భగవంతుడు మిమ్మల్ని గుర్తించాడు కనుక మీకు ఇవ్వవలసిన అద్భుతమైన కానుకలన్నింటినీ కూడా మీ ముందు నెరవేర్చబోతున్నాడు. తప్పకుండా మీరు తెలుసుకోవాలి. మధ్యాహ్న సమయంలో భగవంతుడి నుండి కొన్ని తప్పకుండా మీకు మంచి అనుగ్రహం అయితే మీ మీద ఉండబోతుంది. తప్పకుండా మీరు రేపటి రోజున దైవానుగ్రహంతో దైవనామస్మరణతో ఉండడం ద్వారా భగవంతునికి ప్రీతికరమైన రోజు కనుక మీరు రేపటి రోజున తప్పకుండా హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక మీరు హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా హనుమాన్ చాలీసా దగ్గర ఉంచుకోవడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు వస్తాయి. రేపటి రోజున మీరు తప్పకుండా భగవంతుని నామస్మరణ చేస్తూ మీకు తగినంతలో ఎవరికైనా దాన ధర్మాలు చేసుకుంటూ ఉండడం చాలా చక్కగా అయితే మీకు మంచి అనుకూలతగా అయితే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మీరు దగ్గరలో దేవాలయం ఉంటే తప్పకుండా దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం మీకు ఎంతో మేలు ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. మీరు తప్పకుండా హనుమాన్ ఆలయాన్ని సందర్శించి అక్కడ హనుమాన్ చాలీసా పఠించుకోవడం ద్వారా కూడా మీకు చాలా మేలు ఫలితాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా బాగా సమస్యలన్నీ దూరం అయిపోతాయి. శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మీరు చాలా మంచిగా అయితే దైవంపై నమ్మకంతో ప్రతి పనిని మొదలు పెట్టడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయబాటలో నడుస్తుంది. తెలుసుకున్నాం కదండి ఒక రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.